నిద్ర వస్తుంది కదా. అదే నేను అంటే నిన్న ఏమన్నావు చెప్పు. నాకు ఇట్లనే చూస్తూ ఉంటే కారు అది నిద్ర వస్తుంది. నువ్వు పడుకో, అయితే నేను డ్రైవ్ చేస్తా. సెల్ఫ్ డ్రైవే కదా, కూర్చుంటా. అక్కడ కూర్చుంటా, ఇక్కడ కూర్చునే బదులేదు. అసలు లోపల ఎంత ప్రశాంతంగా ఉన్నట్టుందో, కానీ ఆడ బయట మాత్రం బీభత్సం ఉన్నట్టే అనిపిస్తుంది. నాన్న, మనం ఎప్పుడైనా కొలరాడో మీద నుంచి పోయినామారా? చికాగో పోతే దీని మీద నుంచి పోతామా? పోం కదా. ఎప్పుడు పోలేదా అసలు కొలరాడో మీద నుంచి ఎక్కడికి? నేనైతే పోలేదా? మోహన్తో నేను న్యూ జెర్సీ పోయినప్పుడు పోయినా. కిందంగా ట్రైన్ పోతుంది చూడు. ఇప్పుడు ఆ ట్రైన్లో వెళ్తే కూడా మంచి వ్యూ ఉంటుంది. పక్కనంగా ట్రైన్ ట్రాక్ ఉంది కదా కదా. జుప్ 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 టన్ 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 టన్. యా భలే ఉన్నాయి మౌంటైన్స్. అదే ఇప్పుడు మనకి మంచిగా ఇండియాలో అయితే అక్కడ ఒక గుడి ఏదో ఒకటి కట్టేవాళ్ళు కదా. దీనికి ఇప్పుడు అమెరికాకి అసలు ఏమి హిస్టరీ ఏమి ఉండదు. అలా ఇక్కడ అది వెలిసింది, ఇది అక్కడ అంటే మన మన గాడ్స్ ఇక్కడికి రాలేదా? ఓన్లీ ఇండియాలోనే ఎందుకున్నారు వాళ్ళు ఇంత భూమి పైన అని నాకు అది ఒకటి డౌట్. వాళ్ళంటే 1800 కంటే ముందు ఎంత ఏం లేదు. అప్పుడు ఏముంటుండే? అవును, మరి ఇండియాలోనే అంతే ఉంటుంది కదా ఎక్కడైనా. ఇండియా ఫర్టైల్ ఉండేనంట. అప్పుడు జనాభా తక్కువ కదా, ఇప్పుడు అంటే జనాభా ఎక్కువ ఇక్కడ. అవును, కానీ దేవుళ్ళకి అవసరం లేదు కదా అంత. దేవుళ్ళు కూడా అదే నేను చెప్పేది. 1 కోటి మంది ఉన్నారు కాబట్టి అన్నీ సరిపోయింది. ఇక్కడ రావాల్సినంత అవసరం రాలేదు వాళ్ళకి. వాళ్ళు ఎగురుకుంటూ వచ్చేసి ఇక్కడ వచ్చి మొత్తం చూసి వెళ్ళిపోయి ఇక్కడ కూడా ఇప్పుడు అవి 18 ఖండాలు అవన్నీ పెట్టింటారు కదా. ఇక్కడ ఎందుకు